2 ఇయర్సే కాదు, లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి మొత్తం డామినేట్ చేసి ఎవరైనా విన్ అవ్వాలి ఒక డిజర్వ్ టీం అంటే మందే. న్యూజిలాండ్ అన్ని హోమ్ లో విన్ అయ్యి వచ్చింది. అసలు టాప్ 2 టీం కూడా కాదు చెప్పుకోవాలంటే. ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ ఉండాల్సింది. బట్ యా, అలాంటిది అంటే ఆ కండిషన్స్ లో దే ఆర్ ద బెస్ట్ టీమ్. బట్ యా, ఓవరాల్ గా ఇండియా డామినేట్. అందరికి నమస్కారం. మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ కి కోసం స్వాగతం. WTC ఫైనల్స్ వచ్చేసింది. ఇండియా అటు చేసి కష్టపడి ఫైనల్స్ లో బెర్త్ సంపాదించేసింది. అండ్ మన టీం కూడా మంచి ఫామ్ లో ఉంది. అండ్ వీ హ్యావ్ లైక్ 9 out of 11 ప్లేసెస్ సార్టెడ్ అవుట్ ఆల్రెడీ. ఒక 2-3 ప్లేసెస్ మనకి మంచి మంచి ప్లేయర్స్ ఆప్షన్స్ తో కన్ఫ్యూజన్ గా ఉంది. అండ్ వివేక్ ఏమనుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఇండియా కొంచెం ఇంకా క్లియర్ గా లేదు టు పిక్ ద ప్లేయర్స్? అంటే క్లియర్ గా లేదంటే ఒక రకంగా పాజిటివ్ గానే చెప్పాలి అది. అంటే టూ మనీ ఆప్షన్స్ ఉన్నాయి బౌలింగ్ లో. ఒకటి ఏంటంటే షమీ, సిరాజ్ అండ్ ఇషాంత్ ముగ్గురులో ఇద్దరే ఉంటారు మాక్సిమం, అది కన్ఫర్మ్. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా కంపల్సరీ సింగిల్ పేసర్, ఒక పేసర్ స్లాట్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా 2 పేసర్స్ తో మనం మాక్సిమం 3 పేసర్స్ తో వెళ్తాం కాబట్టి ఆ 2 పేసర్ స్లాట్ షమీ, ఇషాంత్, సిరాజ్ లో ఎవరు అని 3లో 2 అని. అండ్ ఇషాంత్ కి కంటెన్షన్ ఉండకూడదు నా ఒపీనియన్ లో, ఎందుకంటే ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్, ఇంగ్లాండ్ లో మన లాస్ట్ సిరీస్ లో కూడా చాలా బాగా వేసాడు కాబట్టి. సో ఇషాంత్ ని తీసేస్తే సో షమీ వర్సెస్ సిరాజ్ బ్యాటిల్ అవుతుంది ఫైనల్ లో. ఇద్దరులో ఒకరే ఉంటారని నేను అనుకుంటున్నా, వాళ్ళిద్దరిలో కంటెన్షన్. అండ్ హర్ష మీరే అనుకుంటున్నారు? హర్ష ఎవరు ఆన్ మ్యూట్? నాది కూడా సేమ్ ఆన్సర్, నో చేంజ్. బేసికలీ షమీ వర్సెస్ సిరాజ్ కంటెన్షన్ అవుతుంది. బట్ నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి సిరాజ్ ఓవర్ షమీ గివెన్ ద రీసెంట్ ఫార్మ్ అండ్ అన్ని చూసుకుంటుంటే. సిరాజ్ బాగా కంట్రోల్ తో వేస్తున్నాడు, ఆ లెఫ్ట్ ఆర్మర్స్ కి ఆ ఛానల్లో బాగా వేస్తున్నాడు. అండ్ షమీ ఈవెన్ లైక్ లాస్ట్ 2 years లో 1.5 year లో అతను 2-3 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రాపర్ పర్ఫార్మెన్స్ అంటే చెప్పదు. స్టిల్ షమీ ఈజ్ అవర్ సెకండ్ ఇన్నింగ్స్ తో. బట్ కరెంట్ ఉన్న కండిషన్స్ లో అండ్ కరెంట్ ఉన్న ఫార్మ్ బట్టి చూస్తే ఐ థింక్ సిరాజ్ విల్ గెట్ ద నాట్. పాయింట్. అండ్ కళ్యాణ్ మీరే అనుకుంటున్నారు? ఎనీ ఒపీనియన్ ఆన్ దట్? నేను అనుకోవడం పర్సనల్ గా అయితే షమీ సిరాజ్ కాకోకుండా నేను ఇషాంత్ శర్మకి సిరాజ్ కుంటున్నాను. ఎందుకంటే షమీ వేసినప్పుడు అలా 3 వికెట్స్ ఖచ్చితంగా తీయగలుగుతాం. అదే సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా పాటు. అంటే ఇషాంత్ శర్మ వేస్తాడంటే కామ్ గా ఒక లెంత్ లో వేసి బౌలర్స్ సెకండ్ ఎండ్ లో ఉన్న వాళ్ళు వికెట్లు తీయగలుగుతున్నారు. అండ్ ఇందాక అన్నట్లు సిరాజ్ ని తీసుకోవడానికి వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 5 members ఉన్నారు. బట్ కాకపోతే అశ్విన్ కూడా ఉన్నాడు, ఒక ప్లస్ పాయింట్. అశ్విన్ లెఫ్ట్ హ్యాండర్స్ బాగా వేయగలుగుతాడు. అశ్విన్ అక్కడే చూసుకుంటాడు అనుకుంటే తీసుకోకపోవచ్చు, లేదు వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే ఆపేయచ్చు. ఓకే. అండ్ డూ యు గైస్, అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అశ్విన్, జడేజా ఇద్దరిని పిక్ చేస్తారా, ఆర్ ఇండియా విల్ గో విత్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లాగా సమ్మన్ లైక్ విహారీని తీసుకెళ్తారా డ్రాపింగ్ 1? దాని మీద ఏమనుకుంటున్నారు? సో కరెంట్ ఫార్మ్ చూసుకుంటే జడేజా ఇస్ నో లెస్ దెన్ అ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, ఈవెన్ యావరేజ్ వైజ్ స్ట్రైక్ రేట్ వైజ్. విహారీ కంటే కూడా ఆ రోల్ చేయలేదు, ఆ స్టాండింగ్ బ్యాట్స్మెన్ రోల్ చేయలేకపోయినా కానీ హీ స్కోర్డ్ ఇనఫ్ రన్స్ టు maybe get his name into contention as a number 6, not number 6 maybe, but a number 7 batsman. And Rishabh Pant is more than good enough as a number 6 batsman. So Vihari is a good enough player, and given the current conditions and role and Jadeja's 3D abilities, నాకు తెలిసి Jadeja is an obvious not currently. There is no chance of touching Jadeja at least in the current situation అనిపిస్తుంది నాకు. సో జడేజా ప్రాబబ్లీ ఎలివేషన్ అనుకుంటే ఏమని అనుకోండి, టీంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ తర్వాత ఫస్ట్ నేమ్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా జడేజా ఉండాలి ఎనీ ఫార్మాట్ ఇండియాకి అని నా ఒపీనియన్. అది ఓకే, రైట్. సో అయితే ఇఫ్ ఇన్ కేస్ అశ్విన్ ని తీసేసే అనుకుంటే ఎవరిని పెట్టచ్చు? విహారీ ఆర్ సమ్వన్ కమింగ్, మయాంక్ అగర్వాల్ కమింగ్ ఇన్ ద లోవర్ ఆర్డర్? ఆర్ ఎలా తీసేస్తారు అసలు? అట్లా కాదు, లైక్ మల్టిపుల్ స్పిన్నర్స్ కాకుండా గోయింగ్ ఫర్ బ్యాటింగ్ డెప్త్ అనుకుంటా. అంటే ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు వాళ్ళకి 4-5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ కి అశ్విన్ గాడ్, సో అసలు ఇంపాసిబుల్ అది. అశ్విన్ ని తీయడం అనేది జరగదు. సో బెటర్ టు గో విత్ జడేజా అండ్ అశ్విన్.
కొంచెం బ్యాటింగ్ కూడా బాగా ఆడతారు ఇద్దరు, ఇద్దరు. yeah. జడేజా అసలు ప్యూర్ బ్యాట్స్మెన్, అశ్విన్ also is good bat. అశ్విన్ కూడా లైనప్ అంతా సెట్ అయిపోయినట్టు, ఒక్క పేస్ బౌలర్ కి ఒక తప్పించి slot. కదిలించుకోలేదు. యాక్చువల్లీ ఒక్కసారి ఈ సిరీస్ కు ముందల గిల్లిని ఆడియాలా అగర్వాల్ ఆడియాలా అనేది కూడా ఉండేది. ఇంకా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మనం చూస్తుంటే ఇక గిల్లిని కూడా కదిలించే పరిస్థితి లేదు. చెప్పండి. ఒక్కసారి అభిలాష్ కేస్ ని కన్సిడర్ చేస్తే లైక్ దెర్ ఇస్ వన్ వెరీ రేర్ పాసిబిలిటీ దట్ దిస్ మైట్ హ్యాపెన్. అండ్ మనోళ్ళు అంటే ఐ మీన్ కరెంట్ మేనేజ్మెంట్ లాస్ట్ మూమెంట్ లో పెద్ద మ్యాచెస్ లో డిఫరెంట్ ఐ మీన్ లైక్ ర్యాండమ్ టాక్టిక్స్ వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దేర్ ఇస్ వన్ ఛాన్స్ దట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్సీస్ కండిషన్స్ చూసి అండ్ మేబీ సడన్ గా పిచ్ మీద గ్రాస్ చూసి సడన్ గా ఏమో they might think, I'm not saying they will think, but there is a 20% 10% chance that they might think instead of Ashwin ఇంకొక పేసర్ తో వెళ్దాం అని చెప్పి. అండ్ దెన్ అప్పుడు బ్యాటింగ్ స్ట్రెంత్ చూడరు, షర్దుల్ ఠాకూర్ will directly come into play. Okay, he's also a good batting option కూడా. ఫైన్. సరే, టీమ్స్ దగ్గరికి వెళ్దాం. దట్ ఇండియా ఆల్మోస్ట్ టీమ్ సార్ట్ అవుట్ అయిపోయినట్టే. అండ్ న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి? వాళ్ళ బౌలింగ్ అటాక్, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వాట్ యు గైస్ థింక్ అబౌట్ ఇట్? న్యూజిలాండ్ కి ఒక కొంచెం కన్సర్న్ ఉంది ఏంటంటే వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి ఒక 10 ప్లేస్ లో. మెయిన్లీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెకండ్ టెస్ట్ ఆడలేదు, కానీ కేన్ విలియమ్సన్ ఫిట్ అయిపోతాడా అని అనుకుంటున్నాం మాక్సిమం. అండ్ ఇంకో ఇంజురీ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ మెయిన్ స్పిన్నర్ శాంట్నర్ ఇంజూర్డ్ ఉన్నాడు ప్రస్తుతానికి. ఆ ఇంజురీ ఇంటెన్సిటీ ఏమో తెలియదు, సెకండ్ టెస్ట్ ఆడలేదు అతను కూడా. సో అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వస్తాడో లేదో తెలియదు. బట్ స్టిల్ వితౌట్ శాంట్నర్ కూడా వాళ్ళ టీమ్ లుక్స్ సూపర్ స్ట్రాంగ్. హర్ష, మీరే అనుకుంటున్నారు? మ్యూట్ లో. నాకు తెలిసి కూడా ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ ఆల్మోస్ట్. చాలా స్ట్రాంగ్ ఉంది ఫస్ట్ పాయింట్స్ బట్. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ వచ్చినారంటే దే ఆర్ స్ట్రాంగ్, దెర్ ఇస్ నో డిబేట్ ఇన్ దాట్. ఓకే, కానీ గివెన్ సే దాన్ని ఏమంటారు, ఆ స్ట్రెంగ్త్ చూసినా గానీ ఆ ఇంజురీస్ చూసినా గానీ ఒక్క ఇంజురీ మేబీ శాంట్నర్ వర్సెస్ అజాజ్ పటేల్ ఇస్ ద ఓన్లీ డౌట్ దే హ్యావ్. కానీ ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ బ్యాటింగ్ ఆర్డర్ ఆర్ దట్ బౌలింగ్ ఆర్డర్. ఒక టామ్ లేథమ్, డెవన్ కాన్వే, కేన్ విలియమ్స్. డెవన్ కాన్వే సరే ఒక 2-3 మ్యాచెస్ మేబీ పిల్లోడ్ అనుకోవచ్చు, స్టిల్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆడిన ఒక ఇన్నింగ్స్ చాలా భయంకరంగా ఆడాడు. ఒక ఆడిన 2-3 ఇన్నింగ్స్ కూడా బాగానే ఆడాడు, నాట్ బ్యాడ్. అండ్ దెన్ కేన్ విలియమ్సన్. అండ్ మిడిల్ ఆర్డర్ ఇస్ ఐ థింక్ నాకు తెలిసి ఇస్ బెటర్ దెన్ ఇండియాస్ మిడిల్ ఆర్డర్, అట్లీస్ట్ ఫర్ రాక్ సాలిడ్ మిడిల్ ఆర్డర్. విలియమ్సన్, టేలర్, నికోల్స్, విజయ్ వాట్లింగ్, ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ మిడిల్ ఆర్డర్. అండ్ న్యూజిలాండ్ దగ్గర నాకు కనిపించే ఎప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాచ్ జరిగేది ఇంగ్లాండ్ లో. ఓకే, అండ్ ఇంగ్లాండ్ లో మ్యాచ్ జరిగేటప్పుడు ఆ కండిషన్స్ న్యూజిలాండ్ కండిషన్స్ కి సిమిలర్ గా ఉంటాయి. ఆ స్వింగ్ అయినా, ఆ పేస్ అయినా, ఆ అంటే వెదర్ కండిషన్ కాకపోవచ్చు బట్ ద ఎయిర్ ఫ్లో, సో చాలా సిమిలర్ గా ఉంటాయి. అండ్ న్యూజిలాండ్ టీమ్ ఇస్ బిల్ట్ అప్ ఫర్ దిర్ హోమ్ గ్రౌండ్. ఐ మీన్ అది తప్పు కాదు, ఎందుకంటే ఇండియా టీమ్ ఇస్ ఆల్సో బిల్ట్ అప్ ఫర్ ఇట్స్ హోమ్ గ్రౌండ్. అక్షర్ పటేల్, అశ్విన్ పిలిపించి వి డిస్ట్రాయ్డ్ ఇంగ్లాండ్. సో నాకు తెలిసి వీళ్ళు దే ఆర్ మేడ్ అప్ ఫర్ దట్ పిచ్, ఫర్ దట్ గ్రౌండ్, ఫర్ దట్ కండిషన్స్. అందువల్ల దే హ్యావ్ అ వెరీ హ్యూజ్ అడ్వాంటేజ్ అనుకుంటున్నా ఈ స్క్వాడ్ లో. ఏమో నాకు ఈ 11 లో కనిపించే ఒకే ఒక్క డౌట్ఫుల్ పాయింట్ ఆర్ వీక్ పాయింట్ ఇఫ్ ఇండియా కెన్ ఎక్స్ప్లోర్ అది శాంట్నర్ వర్సెస్ అజాజ్ పటేల్. I mean శాంట్నర్ or అజాజ్ పటేల్, whom's our place. I mean ఏ స్పిన్నర్ అయినా కానీ శాంట్నర్ is a quality spinner, but India is good enough to play Santner quality spinner. Like almost every batsman top 7 లో is good enough to play Santner quality bowling. అది డౌట్ లేదు. కానీ దాని తర్వాత వచ్చే నలుగురు సౌతీ, జేమిసన్, బోల్ట్, వాగ్నర్, ప్రతి ఒక్కడు డేంజర్. ఐ మీన్ అంటే ఒక్కరు నెగటివ్, ఒకరి వీక్లింగ్ కాదు, ఒకరి మీద అడ్వాంటేజ్ తీసుకునే ఆప్షన్ చాలా తక్కువ. సో చాలా పేషెన్స్ తో ఆడాలి ఈ టీమ్ లో గెలవాలంటే. ఒకటి ఏంటంటే నేను చెప్పేది పాయింట్, పిచ్ క్యూరేటర్ చెప్పాడు 4th innings అట్లా 3rd innings 4th innings స్పిన్ అవుతుందని. సో న్యూజిలాండ్ ఐ డోంట్ ఫీల్ ఈజ్ ఎక్విప్ టు, అంటే స్పిన్ లో అంత ఎక్విప్ లేదని అనుకుంటున్నా నేను. అంటే ఒకవేళ ఇండియా 4th బ్యాటింగ్ అనుకో చేజింగ్ చేస్తున్నారు, పేసర్స్ కి ఏం అనుకూలించదు జనరలీ. లైక్ ఒకవేళ స్పిన్ తిరుగుతుంటే బాల్, వాళ్ళ దగ్గర అంత పోటెంట్ స్పిన్నర్స్ లేరు కంపేర్ టు ఇండియా. కొంచెం డస్ట్ అది రైజ్ అయ్యి లాస్ట్ లో ఫుట్ మార్క్స్ అంతా ఉంటే
కొంచెం న్యూజిలాండ్ అంత కేపబుల్ కాదు స్పిన్ తో ఇండియాని ఆల్అౌట్ చేసేంత లేదా వికెట్స్ తీసేంత. సో అదొక్కటి కొంచెం మైనస్ కనిపిస్తుంది. అది తప్పితే మిగతా అంతా దే ఆర్ లైక్ ఇంకా వరల్డ్ లో టాప్ టీమ్ అనుకున్నట్టే ఉంది. నాకు తెలిసి ఆ కండిషన్ వస్తే దే హ్యావ్ ఓన్లీ అదర్ ఆప్షన్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ కి కేన్ విలియమ్సన్. వాళ్ళ దగ్గర లేదు లిటరల్లీ. అది అతను కూడా హీస్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా చాలా రిస్క్. సో అది న్యూజిలాండ్ పరిస్థితి. మన టాప్ ఆర్డర్ సంగతి కొంచెం కళ్యాణ్ సౌతీ గురించి చెప్తా అన్నాడు. సౌతీ గురించి సౌతీ గురించి కాదు, ఇప్పుడు మీరు న్యూజిలాండ్ అన్నారు కదా, వాళ్ళకి మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్లస్ పాయింట్ న్యూజిలాండ్ కి మన ఇండియా ఒక లాస్ట్ 5-6 years తీసుకుంటే ఒక 4 years బిఫోర్ ఏమో కోహ్లీ 70% రన్స్ కోహ్లీ కొట్టడం, ఈ లాస్ట్ 2 years నుండి రోహిత్ శర్మ అలా స్కోర్ చేయడం జరుగుతుంది. అంటే 1 or 2 players మీద ఓవర్ గా డిపెండ్ అంటే ఒకళ్ళు కొడుతున్నారు సరిపోతుంది. ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్ లో అందరూ ఫెయిల్ అవుతుంది, కొలాప్స్ అయిపోతున్నారు. న్యూజిలాండ్ మొన్న వరల్డ్ కప్ ఫైనల్ కూడా రావడానికి కారణం వాళ్ళు టీమ్ ప్లే బాగా ఆడుతున్నారు. అంటే 5-6 వికెట్స్ పట్లా గానీ ఆ చివరి ఉన్న వాళ్ళు ఒక 80 runs 90 runs లిటిల్ బిట్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. ఆడిన ప్రతి ఒక్కరు ఒక 30-40 పార్ట్నర్షిప్స్, ఆ పార్ట్నర్షిప్సే వాళ్ళకి 300 స్కోర్ ఈజీగా రాగలుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం 2018లో శామ్ కరణ్ అంతే వదిలేస్తే 80 runs కొట్టి ఆ సిరీస్ కే ఎఫెక్ట్ అయింది. అది మన వాళ్ళకి టైలెండర్స్ బాధ అవుతుంది. మనం మొన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ లో చూసాం, వాళ్ళు టైలెండర్స్ కూడా బాగానే ఆడుతున్నారు. ఆ లిటిల్ బిట్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవ్వకుండా ఆడుకోగలగాలి. మన వాళ్ళు టీమ్ ప్లే ఆడాలి. అది ఒకళ్ళు 1 or 2 players మీద డిపెండ్ అవ్వకుండా మన వాళ్ళు కూడా టీమ్ గేమ్ ఆడగలగాలి. అండ్ వాళ్ళకున్న 2 లెఫ్ట్ హ్యాండర్సే భయపెడుతున్నారు. మెయిన్ గా ఇండియాకున్న ప్రాబ్లమే అది, లెఫ్ట్ హ్యాండర్స్. ఆ బౌల్టన్ వాగ్నర్ ని ఆపుకోగలిగితే టాప్ ఆర్డర్ కనుక మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో మన టాప్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఏమనుకుంటున్నారు? రహానే ఆఫ్టర్ దట్ సెంచరీ ఇన్ ఆస్ట్రేలియా పెద్దగా స్కోర్ చేయలేదు. ఆఫ్ కోర్స్ చెన్నైలో రోహిత్ శర్మతో పాటు ఈ స్కోర్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. అదేంటి పుజారా, కోహ్లీ వీళ్ళందరూ కూడా నాట్ ఇన్ పీక్ ఫామ్. ఎస్ దే ఆర్ స్కోరింగ్ రన్స్, బట్ అంత వాళ్ళని డిపెండ్ అయ్యే అంత లెవెల్లో ప్రస్తుతం వాళ్ళ ఫామ్ లేదు. ఈ ఒక్క సిరీస్ అని కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొత్తం మీద కొంచెం వాళ్ళ స్కోరింగ్ వీక్ గా ఉంది. సో హౌ డూ యూ ఫీల్ లైక్, ఏమనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ గురించి వివేక్? అంటే ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు ఒక్కటి చెప్పుకుంటే రహానే అంటే మేబీ హైయెస్ట్ రన్ స్కోరర్, బట్ స్టిల్ హీ ప్లేడ్ ద మోస్ట్ మ్యాచెస్ మొత్తం ఉన్న స్క్వాడ్ లో. సో దాట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ హైయెస్ట్ రన్ స్కోర్. అండ్ యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ చాలా ఎక్కువ ఆడాడు. ఆల్ దాట్ ఈస్ దేర్. కానీ వన్ థింగ్ ఇస్, మన బ్యాట్స్మెన్ అందరూ రైట్ ఆర్మ్ అవుట్ స్వింగ్ కి ససెప్టబుల్. సరేనా? పుజారా గివ్స్ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఎడ్జెస్, కోహ్లీ గివ్స్ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఎడ్జెస్. ఈవెన్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ కి వచ్చినా గానీ there are a lot of outside edges. Moving a ball kill out అవుతా ఉంటారు. outside move అయ్యే బాల్ కి కిల్ అవుట్ అవడం. ఎస్, మన అంటే బ్యాట్ వదిలేస్తారంటారు చూసావా, ఆఫ్ స్టంప్ అవుట్ అలా. సో వీడు పుజారా చేస్తాడు, కోహ్లీ చేస్తాడు, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మనం అంతా చూడలేదు, సో ఐ కాంట్ జడ్జ్. బట్ ఈ నెంబర్ 2 రోహిత్ శర్మ, నెంబర్ 3 పుజారా, నెంబర్ 4 కోహ్లీ, వీళ్ళ ముగ్గురికి అయితే అది ఉంది. ఐ మీన్ ఆ ససెప్టిబిలిటీ ఉంది. సో ఆ అవుట్ సైడ్ స్వింగ్ అయ్యే బాల్ ని ఆడగలిగే ప్రాబబ్లీ ద బెస్ట్ ప్లేయర్ ఉన్న టీమ్ లో అజింక్య రహానే. సో మేబీ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నా గానీ మేబీ దేర్ ఇస్ ఎ ట్రస్ట్. అలాంటి ఇంగ్లాండ్ కండిషన్స్ లో మంచి రికార్డ్ ఉంది, కాకపోతే రహానే అదొక గుడ్ న్యూస్. అదొకటి. అండ్ హీ కెన్ ప్లే దట్ అవుట్ స్వింగ్ బాల్ బెటర్ దెన్ ప్రాబబ్లీ ఆల్ ద టీమ్ మెంబర్స్ కరెంట్లీ. సో అదొకటి మేబీ రహానే బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టీమ్ సౌతీ తో బ్యాటిల్ లో. మనకు ప్రస్తుతానికి ట్రెంట్ బోల్ట్ కనిపిస్తున్నాడు యాజ్ అ మేజర్ ఇష్యూ. కానీ మన టాప్ 3 టాప్ 4 టీమ్ సౌతీని ఎలా ఆడుతుంది అనేది బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ట్రెంట్ బోల్ట్ ఇంకా he comes in still బ్యాట్ కాపాడుకోవచ్చు. ఐ మీన్ టెక్నికల్లీ ఐఎమ్ నాట్ స్పీకింగ్, అంత రాదు నాకు, బట్ అట్లీస్ట్ లోపలికి వచ్చే బాల్ ని వీ కెన్ అట్లీస్ట్ స్టంప్స్ మీదకి వస్తాయి కాబట్టి కాపాడుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళే బాల్ మీద I think we are very susceptible. And top 5 are right handers. So team Southie మీద ఎలా ఆడతారు అనే దాన్ని బట్టి మన టీమ్ ఫార్చ్యూన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అదే ఆ పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నా. అంటే జనరల్ గా లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ ని కౌంటర్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పెట్టుకుంటారు అనమాట టీమ్స్.
మనకి ప్రాబ్లం వస్తుందంటే 5 ప్లేయర్స్ అందరూ రైట్ హ్యాండర్స్, టాప్ 5 ప్లేయర్స్. రిషబ్ పంత్, జడేజా 6 and 7 వరకు లెఫ్ట్ హ్యాండర్సే లేరు. సో దానివల్ల స్వింగ్ కౌంటర్ కావడం కానీ, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ కి పర్టికులర్ గా బౌట్ లాంటిది ప్లేయర్ కి, సో అది చాలా వెరైటీ లేకపోవడం చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అందరు సిమిలర్ బ్యాట్స్మెన్, సేమ్ లైన్ అండ్ లెంత్, బౌలర్ బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సరిగ్గా పడకపోయిన ఓవర్స్ అలా ఆ లెంత్ లో ఆ లైన్ లో వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది కొంచెం ఎఫెక్ట్ అయితే అది ఖచ్చితంగా ఉంటది, వెరైటీ లేకపోవడం. టాప్ 5 లో ఎవరు అందరు రైట్ హ్యాండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. అని సో మేబీ వి స్పోక్ అ నెగటివ్ పాయింట్స్, బట్ కొంచెం పాజిటివ్ కూడా మాట్లాడుకుంటారు ఫర్ టీమ్ ఇండియా. మనం మళ్ళీ టాప్ 5 చూసుకుంటే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ, 4 of them ఆర్ లైక్ సూపర్ డిఫరెంట్ ప్లేయర్స్ అప్రోచ్ లో. రోహిత్ శర్మ స్టిక్స్ టు ద క్రీజ్ అండ్ అప్రోచ్ చేస్తాడు. పుజారా స్టెప్స్ డౌన్ ద వికెట్ అండ్ దెన్ ప్లే చేస్తాడు. శుభ్మన్ గిల్ ప్లేస్ అ వెరీ హ్యాండ్ ఐ మూవ్మెంట్ షాట్స్ చాలా వరకు. సో మేబీ ఈవెన్ ఇఫ్ ద బౌలర్ గ్రూవ్ ని ఫైండ్ చేసినా కానీ మన పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఎవ్రీ batsman has got. No two batsmen are very similar, are same in the team. Literally, Rahane is a more attacking batsman. Even though strike rate sound takuna gani, he plays a lot of attacking shots. Virat Kohli is that proper cover drive, proper attack. I mean, test matches lo at least he's an attacking batsman. Rohit Sharma is a back foot player and he plays that back foot. He stays in the crease and then hits it. Shubman Gill, Pujara are entirely different. So మనకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఈస్ ఆ టాప్ 5 లో అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నా కానీ వాళ్ళ అప్రోచ్ లో డిఫరెన్స్. సో ఒకవేళ మనం అది వాడుకుంటే దెన్ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు మేక్ 300-350 స్కోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, అండ్ 350 ఆ స్కోర్ షుడ్ బి అ విన్నింగ్ స్కోర్ ఆర్ అట్లీస్ట్ అ ఫైటింగ్ స్కోర్ ఇన్ దిస్ WTC ఫైనల్. అండ్ ప్రెజర్ ఉంటుంది ఆబ్వియస్లీ. మీరు అనుకుంటున్నారు సీజన్ లాస్ట్ సిరీస్ లో 2018 సిరీస్ లో విరాట్ కోహ్లీ చాలా, అంటే ఇంగ్లాండ్ లో చాలా ప్రాబ్లమ్స్ తో వచ్చాడు. అంటే లిటరలీ సింగిల్ హ్యాండెడ్ గా ఇండియన్ బ్యాటింగ్ లాగాడు విరాట్ కోహ్లీ. సో ఇంగ్లాండ్ కి వెళ్తే మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోహ్లీ నుంచి. అండ్ ఇంకో పాయింట్, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ అని మాట్లాడుతున్నాం. విరాట్ కోహ్లీ చాలా రేర్ గా టెస్ట్ మ్యాచెస్ లో చాలా రేర్ గా అవుట్ అయ్యాడు, చాలా తక్కువ అవుట్ అయ్యాడు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ కి. ODIs లో T20s లో అవుట్ అయ్యాడు, బట్ టెస్ట్ మ్యాచెస్ లో చూస్తే చాలా తక్కువ అవుట్ అయ్యాడు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ కి. అతను ఎక్కువ అవుట్ అయింది రైట్ ఆర్మ్ అవుట్ స్వింగ్ బాల్స్ కి ఎక్కువ అవుట్ అయ్యాడు టెస్ట్ మ్యాచ్ లో. సో ఈ న్యూజిలాండ్ అటాక్ లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి అది కోహ్లీ బాగా ఆడగలడు అనుకుంటున్నారు. సో కోహ్లీ నుంచి సర్ప్రైజింగ్లీ అందరు కోహ్లీ డౌన్ లో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఇలాంటి టైంలో ఒక మంచి పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తే గనక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కోహ్లీ బాగా ఆడతాడని. అసలే కసి మీద ఉన్నాడు, చూద్దాం. ఐ ఎక్స్పెక్ట్ కోహ్లీ మేబీ దట్ 71st సెంచరీ ఫైనల్స్ లోనే వచ్చేదేమో. లెట్స్ ఓకే, లెట్స్ నాట్ జింక్స్. 71st సెంచరీ ఈ మిత్ అంతా నాకు తెలియదు, కానీ ఇండియన్ గెలిపిస్తే చాలు. ఎంతో కొంత సెంచరీ కొట్టినా కొట్టకపోయినా గెలిపిస్తే 2 years కాదు, లాస్ట్ 5-6 years నుండి మొత్తం డామినేట్ చేసి ఎవరైనా విన్ అవ్వాలి ఒక డిజర్వ్ టీమ్ అంటే మందే. న్యూజిలాండ్ అన్ని హోమ్ లో విన్ అయ్యి వచ్చింది. అసలు టాప్ 2 టీమ్ కూడా కాదు చెప్పుకోవాలంటే. ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ ఉండాల్సింది. బట్ యా, అంటే ఆ కండిషన్స్ లో దే ఆర్ ద బెస్ట్ టీమ్. బట్ యా, ఓవరాల్ గా ఇండియా డామినేటెడ్ వెల్ ఇన్ ఎవ్రీ ప్లేస్ టు బి హానెస్ట్, ఎక్సెప్ట్ న్యూజిలాండ్ అనుకోండి, అదే విషయం. yes, చెప్పండి కళ్యాణ్. సో అదే ఈ 5-6 years నుండి డామినేట్ చేస్తుంది. అదే టీం చెప్పుకోవాలంటే ఈ సెంచరీలోనే అది టాప్ టీమ్ అని చెప్పుకోవాలి లైనప్ కనుక మంది. కానీ ఆ కండిషన్స్ ఎక్కువ న్యూజిలాండ్కి అనుకూలిస్తాయనే కానీ మన వాళ్ళకి ఏం తక్కువ లేదు. కాకపోతే ఒక టీంగా ఆడగలిగితే కనుక ఖచ్చితంగా అందరూ టాప్ ప్లేయర్స్. ఒకవేళ కంపేర్ చేసి చూస్తే కనుక వాళ్ళతో ఆ లైనప్ ని స్టార్టింగ్ నుండి అందరూ మన వాళ్ళే అప్పర్ హ్యాండ్ ఉండేది. ఒక విలియమ్సన్, బోల్ట్ తప్పించి ఒక 2-3 ప్లేయర్స్ తప్పించి వాళ్ళది ఉంది. అదే టీం ప్లే ఆడి అంత చిన్న టీం అయినా కానీ వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు. మనకున్న ఇంత స్ట్రాంగ్ టీంలో వాళ్ళు టీమ్ గేమ్ ఆడగలిగితే ఎదురుండదని నేను. ఓకే అభిలాష్, మరి విల్ గో టు ప్రెడిక్షన్స్. ఏమనుకుంటున్నావు మ్యాచ్ ఎలా అవుతుంది? ఐ వాంట్ ఇండియా టు విన్, సో ఆబ్వియస్లీ ఐ విల్ గో ఫర్ ఇండియా విన్. ఓకే, అండ్ ఆల్సో ప్రెడిక్షన్స్ అబౌట్ మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రెడిక్షన్ కూడా చెప్పండి. ఎవరు? గుడ్ క్వశ్చన్. మేబీ బూమ్రా విల్ బి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మేబీ దిస్ ఇస్ హిస్ టైమ్ టు స్టెప్ అప్. అంటే స్టెప్ అప్ అవ్వలేదని కాదు,
బుమ్రా ఇస్ అవర్ టాప్ బౌలర్. బట్ యా, దట్ వరల్డ్ సింగిల్ హ్యాండ్ తో స్టార్క్ ఎట్లా అయితే గెలిపిస్తాడని చెప్తారో, మేబీ దిస్ ఈస్ ద మ్యాచ్ దట్ బుమ్రా కెన్ విన్ అస్ ద గేమ్ ఇన్ దిస్ కండిషన్స్. ఏమనుకుంటున్నారు మీరు? విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా, కానీ 71st సెంచరీ కొట్టాడు, కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాడు. నైస్. హర్ష చెప్పండి. నాకు తెలిసి వి విల్ అగైన్ డూ అన్ ఎపిక్ చేస్ ఫోర్త్ ఇన్నింగ్స్ లో ప్రాబబ్లీ. మళ్ళీ సమ్ 250 260 కష్టపడి ఒక 2-3 వికెట్స్ చేతిలో పెట్టుకొని గెలుస్తామేమో అని డౌట్ పడుతుంది. అండ్ అజింక్య రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. కళ్యాణ్ మీరు? నేను ప్రిడిక్షన్ అంటే చెప్పను, నా కోరిక ఏంటంటే అది ఎప్పుడు చెప్పారని కానీ మేజర్ టోర్నమెంట్స్ ఏం విన్ అవ్వాలా మనకి, అంటే విలియమ్సన్ కోసం అయినా కానీ డ్రా అయినా ఓకే, కానీ ఇండియా విన్ అవ్వాలి. వాళ్ళు మాత్రం విన్ అవ్వకూడదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు బెస్ట్ టీం కాదు. డ్రా అయితే షేర్ ద ట్రోఫీ వచ్చింది డ్రా అయినా ఓకే, కానీ ఇండియా విన్ అవ్వాలని నేను విన్ అవ్వాలి. కెపాసిటీ ఉంది టీం. ఓకే ఫైన్. జస్ట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, న్యూజిలాండ్ ఇప్పటిదాకా ఒకే ఒక్క ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది, 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. అండ్ ఫైనల్ ఆడింది ఇండియాతో. సో మంచి స్టార్ట్ అయ్యేది. చూద్దాం ఈసారి ఉన్న ఇండియా ఒక 6-7 years గా ఉన్న దట్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ని, బ్యాడ్ లక్ అనుకోండి, ఏదనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవర్కమ్ చేసి గెలుస్తుంది అనుకుందాం. యా, దట్ సమ్స్ అప్ అవర్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ గైస్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వింటూనే ఉండండి కిక్ కోసం. థ్యాంక్ యూ. ఆగిందా? అమ్మయ్య 23 minutes